ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో మహాసభలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో పాటు మైలవరం నియోజకవర్గం నుంచి సిపిఎం నాయకులు సుధాకర్ అయితే మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సుధాకర్ గారు చెప్పండి, మొత్తం ఎంతమంది మైలవరం నుంచి జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చారు ఏంటి? ఈ రోజున సిపిఎం పార్టీ 25వ జిల్లా మహాసభలు తిరువూరు మహానగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ తిరువూరు మహానగరానికి చంటి పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు 10,000 మందికి పైగా ఈ మహానగరానికి రావడం జరిగింది. ఈ మహాసభల్లో కార్మిక వర్గ సమస్యల మీద, కర్షక వర్గ సమస్యల మీద, అట్లాగే పెరిగిన ధరలు, రైతాంగ గిట్టుబాటు ధరల మీద చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈ రోజున ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చర్చ జరగబోతా ఉంది. భవిష్యత్ కర్తవ్యాలను ఈ మహాసభలో నిర్ణయించబోతా ఉన్నాం. ఈ మహాసభలలో ప్రధానంగా కార్మికుల యొక్క హక్కుల కోసం, రైతాంగ హక్కుల కోసం, అలాగే వ్యవసాయ కూలీల కోసం, అలాగే ఉపాధ్యాయ కర్షకుల కోసం కూడా చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలు కార్మిక వర్గ సమస్యల ప్రధానంగా ఎజెండాతో ఈ మహాసభలు ముందుకు పోతా ఉన్నాయి. ఈ మహాసభలలో దేశ రాజకీయాలపైన, అలాగే రాష్ట్రంలో రాజకీయాలపైన కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు గారు, అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ గారు ప్రధాన నాయకులుగా పాల్గొంటా ఉన్నారు. ఈ మహాసభలో విజయవంతం చేయాలని ప్రజలందరినీ కూడా సిపిఎం పార్టీ తరఫున మేము విన్నవిస్తా ఉన్నాం.